టీవీకే చీఫ్ దళపతి విజయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్లో వెళ్తున్నాడా? ఎస్. విజయ్ దళపతికి సంబంధించిన ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నట్లే అర్థమవుతోంది. సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఇద్దరికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. భారీ పబ్లిక్ మీటింగ్స్, భావోద్వేగ ప్రసంగాలు, వ్యవస్థపై పోరాటం ఇవన్నీ చూసి అభిమానులు ఇప్పటికీ వీరిద్దరికి పోలికలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన ద్వారా యువత, మధ్యతరగతి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే ఆవేశం, భావోద్వేగంతో మాట్లాడడం పవన్ కళ్యాణ్ స్టైల్. ఇక తమిళనాడులో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం కూడా అదే తరహాలో యువతను టార్గెట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ ర్యాలీలు, గ్రౌండ్ లెవెల్ మీటింగ్స్, సోషల్ మీడియాలో యాక్టివ్ క్యాంపెయినింగ్ ఇవన్నీ ఒక స్ట్రాటజీలో భాగమేనా అన్నట్లు ఉంది విజయ్ తీరు. వీరిద్దరి ప్రయాణంలో కొన్ని కామన్ పాయింట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. భారీ పబ్లిక్ మీటింగ్స్ ద్వారా జనాల్లో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, యూత్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం, సినిమా ఇమేజ్ను రాజకీయాల్లో బ్రాండ్గా ఉపయోగించడం, మార్పు అనే నినాదంతో ముందుకు సాగడం. అంతేకాదు పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కూడా పర్సనల్ లైఫ్లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయ్కి తన భార్య సంగీత విడాకులు ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అదే సమయంలో విజయ్కి ఓ సినీ నటితో సంబంధం ఉందని రాజకీయ ప్రత్యర్థులు చేసిన కామెంట్స్ కూడా విజయ్కి రాజకీయంగా ఇబ్బందులు గురిచేశాయి. అచ్చం ఎలక్షన్ సమయంలో కూడా పవన్ ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. ఇక అన్నింటికి మించి అప్పట్లో జగన్ని గెలవనీయబోనని పవన్ కళ్యాణ్ శపథం చేసినట్లే ఇప్పుడు విజయ్ కూడా మళ్ళీ స్టాలిన్ని గెలవనీయనని చెబుతూనే తానే సీఎం అవుతానని తెగేసి చెప్తున్నాడు. తమిళ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా 2 సార్లు గెలిచింది లేదు. స్టాలిన్ కూడా ఈసారి గెలవడు, తానే సీఎం అనే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు విజయ్. తమిళనాడు సీఎంగా స్టాలిన్ రెండవసారి గెలవడం అంటే ఆ చైనా వాళ్ళని మళ్ళీ కట్టడమే, అది ఎంతో కష్టమైన పని, అసాధ్యం అన్నాడు. రెండవసారి గెలవడం అంటే మీ నాన్న కరుణానిధి వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుందని స్టాలిన్ ఉద్దేశించి విమర్శలు చేశాడు విజయ్. ఇలా స్టాలిన్కి కొరకనాని కొయ్యగా మారుతున్నాడు విజయ్. పవన్ కళ్యాణ్ని జగన్ రెండవసారి గెలవనీయనని చెప్పినట్లే విజయ్ కూడా స్టాలిన్ని రెండవసారి గెలవనీయబోనని చెప్పాడు. అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటంటే ప్రతి రాష్ట్ర రాజకీయ వాతావరణం వేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఫార్ములా తమిళనాడులో కూడా పనిచేస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, సినిమా స్టార్ల ప్రభావం ఇంకా దక్షిణాది రాజకీయాల్లో బలంగానే ఉందన్న విషయం. ప్రజల భావోద్వేగాలు, ఆశలు, నిరాశలు ఇవన్నీ కలిసే ఈ కొత్త రాజకీయ సమీకరణలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టో వెల్లడించిన విజయ్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలు, చిన్న సన్నకారు రైతుల పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య, 5 ఎకరాల్లోపు రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, అవినీతి అంతానికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి 2026లో తమిళనాడు ఓటర్లు ఏ తీర్పిస్తారు? దళపతి విజయ్ నిజంగా పవన్ కళ్యాణ్ మోడల్ను ఫాలో అవుతున్నాడా, లేదా తనదన్న స్టైల్లో కొత్త రాజకీయ చరిత్ర రాస్తారా? ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, పవన్ విజయ్ అభిమానులు కూడా చర్చనీయాంశంగా మారింది. మరి మీరేమంటారు? పవన్ మాదిరిగానే విజయ్ కూడా తమిళనాడులో అధికారంలోకి వస్తాడనుకుంటున్నారా? కమెంట్ చేయండి.